అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 12వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృశ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, వాహన యోగం ఏర్పడిన, పనుల్లో అవాంతరాలు తొలగిన, వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన, భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన, దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగను. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహకరంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. అధికారుల నుంచి శుభవార్తలు అందిన, అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, పెద్దలతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు వెలువడడం అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడడం, అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా మంచి పేరును సంపాదిస్తారు. పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం, అదేవిధంగా అధికారులతో జాగ్రత్త వహిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు ఏర్పడడం, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన, తోటివారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు. అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. అదేవిధంగా ఒక సంఘటన మనస్తాపానికి కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడను. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సంపాదిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. ఆర్థిక స్థితి గతం కన్నా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.